క్రియాశీలక సభ్యత్వం మొట్టమొదటి చెక్కు 5 లక్షల రూపాయలది ఇచ్చాపురంలో ఇచ్చాం, శ్రీకాకుళం జిల్లాలో. అంటే ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ బార్డర్లో ఉన్న గ్రామం. అక్కడి నుంచి ప్రారంభమైన ఈ ప్రస్థానం ప్రతి కుటుంబానికి ఎప్పుడైతే కష్టాల్లో ఉంటారో వాళ్ళ ఇంటికి వెళ్ళి మన అందరం కూడా తోడుగా నిలబడాలి అనేది పవన్ కళ్యాణ్ గారి కోరిక. దాదాపు ఆ విధంగానే ఒక ప్రయత్నం చేశాం. అందులో ప్రత్యేకంగా మన జిల్లాలో ఇంటింటికి వెళ్ళి అందరినీ గౌరవించుకోగలిగే వాళ్ళం. కానీ ఒక్కొక్క సందర్భంలో ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి పనితీరు ఒత్తిడిగా ఉంది కాబట్టి మనందరం కూడా వాళ్ళని ఈరోజు ఆహ్వానించాం ఈ కార్యక్రమానికి. సో ముందుగా మీ అందరూ కూడా అర్థం చేసుకుని ఎవరైతే మనతో పాటు ప్రయాణం చేశారో మన జన సైనికులు వాళ్ళందరినీ పవన్ కళ్యాణ్ గారి తరఫున, జనసేన పార్టీ తరఫున మనం గుర్తించి దాని తర్వాత నా ఉపన్యాసం కొనసాగిస్తానని మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ, తుని నుంచి గుత్తుర్తి నాగేశ్వరరావు గారు, ప్రతిపాడు నియోజకవర్గం నుంచి తాడి గంగాధర్ గారు, అదేవిధంగా ప్రతిపాడు నుంచి చిన్న ఏలూరు నుంచి దుర్గా సుబ్రహ్మణ్యం గారు, పిఠాపురం నియోజకవర్గం నుంచి మామిడి చిన్నబాబు గారు, పిఠాపురం గొల్లపురం గ్రామం నుంచి పబ్బిరెడ్డి రాజా గారు, కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి అనపర్తి సూర్య కార్తిక్ గారు, పెద్దాపురం నుంచి దేవుడు గారు, అనపర్తి నియోజకవర్గం నుంచి పిల్లి ప్రసాద్ కుమార్ గారు, అనపర్తి నియోజకవర్గం నుంచి ఓడే రాంబాబు గారు, అమలాపురం నియోజకవర్గం నుంచి గణేష్ మణికంఠ గారు, రాజోల్ నియోజకవర్గం నుంచి చిత్తల పద్మనాభం గారు, రాజోల్ నుంచి చిక్కల రంగారావు గారు, గన్నవరం నియోజకవర్గం నుంచి కొండబాబు గారు, కొత్తపేట నియోజకవర్గం నుంచి బండారు సతీష్ గారు, అదేవిధంగా ఈతకోట నుంచి చిన్న సత్యనారాయణ గారు, మండపేట నియోజకవర్గం నుంచి కొమ్మిశెట్టి వెంకటేష్ గారు, మండపేట నియోజకవర్గం కేదర్లంక నుంచి ఎరంశెట్టి కృష్ణ గారు, అదే నియోజకవర్గం నుంచి కేశవరం నుంచి కొండమూరి బ్రహ్మ గారు, రాజానగరం నియోజకవర్గం నుంచి విరాతి శ్రీనివాసరావు గారు, జగంపేట నియోజకవర్గం నుంచి గంగాధర్ గారు. ఈ 21 మంది అద్భుతంగా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి కోసం, పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసిన వ్యక్తులు. పార్టీ జెండా కోసం వాళ్ళు ఎల్లప్పుడూ కూడా నిలబడి మనతో పాటు ఒక ధైర్యాన్ని నింపే విధంగా నడిచిన వ్యక్తులు. వీళ్ళు మరణించడం నిజంగా మనందరూ కూడా బాధ కలిగిస్తుంది. సో మనస్ఫూర్తిగా కొద్ది క్షణాలు మీ అందరూ కూడా నిలబడితే మన ఆత్మకు శాంతి కోరే విధంగా మనందరం కూడా 2 నిమిషాలు గుర్తించుకుందాం.